ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావచ్చు. కారణం ఆయన మళ్లీ కాలేజీ విద్యార్థిగా మారారు. అది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా. చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మాసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్కు వెళ్లారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ జేఎన్టీయూలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయనున్నారు. ఆ కొన్ని రోజుల్లోనే క్లాసులు విని హోంవర్క్లు రాసి అసైన్మెంట్లు పూర్తి చేసి వాటిని క్లాసుల్లో సమర్పించి ప్రఖ్యాత వర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్నారు. వర్సిటీ నిర్వహించే లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు కోసం 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరితో కలిసి సోమవారం మొదలైన క్లాసులకు రేవంత్ హాజరయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక కోర్సు సర్టిఫికేట్ అందుకున్న సీఎంగా రేవంత్ రికార్డు సృష్టించనున్నారు. ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. కాగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి, అనిశ్చిత పరిస్థితులను, అనుకోని మార్పులను ఎలా ఎదుర్కోవాలన్న అంశాలు కోర్సులో ఉంటాయి. ఇది రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఉపయుక్తంగా ఉంటుంది.